ఎవరు సెలెక్ట్ అయ్యారు మీ ఇంట్లో పోలీస్ మనవరాలండి. ఎలా ఫీల్ అవుతున్నారు మీ మనవరాలు ఈ రోజు పోలీస్ ఉద్యోగస్తురాలు అయిందంటే? నాకు చాలా సంతోషంగా ఉంది. మా కుటుంబం ఏంటి, మా వాళ్ళందరూ కూడా, నా కుటుంబంలో ఈ మొక్కతే ఇప్పుడు గవర్నమెంట్ ఉద్యోగం సంపాదించింది. అందుకు చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదములు. మాకు చాలా చాలా గొప్పగా అనిపిస్తుంది. నాకు వెనకాల పెద్దగా ఆస్తులు ఏమి లేవు, కూలీ నాలి చేసుకుని కూడా కూలి పనులు చేస్తూనే చదివించాము. అట్లాగే కష్టపడి బాగా మీ మనవరాలకు అసలు పోలీస్ కానిస్టేబుల్ అవుతుంది, ఉద్యోగం వస్తుంది, గవర్నమెంట్ ఉద్యోగం వస్తుంది అనుకోలేదు. కాకపోతే ఏదో ఒకటి చేయించాలి, ఏదో ఒకటి కొడితే బాగుంటది, మళ్ళీ ఎవరూ లేరు అన్న ఆశ మాత్రం ఉంది మాకు. ఆశ నెరవేరిందని మేము సంతోషపడుతున్నాం. మీరు ఎలా ఫీల్ అయ్యారు? నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ముందు అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు జాబ్ వస్తుందని, కానీ మార్క్స్ వచ్చినాక డిస్ట్రిక్ట్ లెవెల్లో 99th ర్యాంక్ వచ్చినాక చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఈ గవర్నమెంట్ లో జాబ్ వచ్చి ఈ గవర్నమెంట్ లో సర్వీస్ చేస్తున్నందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. పక్కా మీ నాన్నేమో ట్రాక్టర్ డ్రైవర్, మీ అమ్మేమో మిషన్ కుడుతూ ఈరోజు మిమ్మల్ని అంత కష్టపడి చదివించారు కదా, సో న్యాయం చేశారు అనుకున్నారు వాళ్ళకి? మరి ఈ కుటుంబ ప్రభుత్వానికి గవర్నమెంట్ వచ్చిన ఎమ్మటే రిక్రూట్మెంట్ కంప్లీట్ చేసి ఎమ్మటే జాబ్లు అలాట్ చేశారు కదా. చెప్పడానికంటే ముందు ప్రభుత్వం కన్నా ఈ ప్రభుత్వం చాలా మెరుగ్గా పనిచేస్తుంది. అనుకున్న దానికన్నా ముందుగానే షెడ్యూల్ ఇవ్వడం కానీ, టైం టు టైం చెప్పడం కానీ, చేయడం కానీ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. మేబీ ద బెస్ట్ వన్ విన్ అని ఎప్పుడు అంటారు కదా, సో అలాగే మన బాబు గారు కూడా వచ్చారు. ఇంకో 10 years ఉంటే ఏపీ ఇస్ ద నెంబర్ 1 స్టేట్ అవుతుందని అందరూ చెప్తారు కదా, అలాగే ఇంకో 10 years మన బాబు గారే ఉంటే ఖచ్చితంగా బాబు గారు ఉంటే గనక ఏపీ ఇస్ ద నెంబర్ 1 స్టేట్ ఇన్ ఇండియా.